దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభు నామములో మీకందరికీ కూడా ఈ సమయం మందు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నా. ప్రియులారా, మరి BOUI వారి గురించి నేను మాట్లాడటం జరుగుతూ ఉంది కొన్ని రోజుల నుంచి కూడా. ఈ మధ్య కాలంలో మరి క్రీస్తు యొక్క దైవత్వమును గురించినటువంటి విషయాలను తెలియపరుస్తున్నాను. నేను ముఖ్యంగా చెప్పేటువంటి మాట ఏంటి అంటే, వీళ్ళే సత్యబోధకులైతే, వీళ్ళే దేవుని చేత ఏర్పరచబడినటువంటి జనాంగం అయితే, వీళ్ళకే ఎందుకు గొడవలు వస్తాయి? వీళ్ళు అని అంటారు. వీళ్ళ నుండి బయటకు వచ్చిన వాళ్ళు కొంతమంది ఏం చేశారంటే రీసెర్చ్లు చేసుకున్నారంట. ఆ పెద్దోడు వాడు గనిజోడు చెప్పిన మాటలను విని మళ్ళీ బయటకు వచ్చి రీసెర్చ్లు చేసుకున్నారంట. ఒక్కొక్కరు ఒక్కొక్క రీసెర్చ్ చేస్తే ఒకరికేమో యేసుక్రీస్తు వారు కేవలము దేవుని కుమారుడే అని ఒకరికి కనిపిస్తే, మరొకరికి కాదు యేసుక్రీస్తు ప్రభు వారు దేవునితో ఉన్నవాడని ఒకరికి కనిపిస్తే, ఇంకొకరికి కనిపిస్తాడంట అసలు యేసుక్రీస్తు వాడు దేవుడు కానే కాడన్నట్టు కనిపిస్తాడంట. రీసెర్చ్లండి ఇవన్నీ. నేనేమంటానంటే ఇవన్నీ కూడా వీళ్ళ బోధ సత్య బోధ అయితే, మంచి బోధ అయితే, చాలా మందితో వీళ్ళు అంటుంటారు మేమే సత్య బోధ చెప్పేటోళ్ళము, ఎవరికి బైబుల్ తెలియదు, ఎవరికి బైబుల్ తెలియదు అన్నారు కదా. మేమే సత్య బోధన చెప్పేటోళ్ళము, మా దగ్గరకు వచ్చి నేర్చుకోండి అని చెప్పిన వీళ్ళ మధ్యనే బోధ యొక్క విభేదాలు వచ్చేసాయి. ప్రీతి అని పెట్టారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నేను చెప్తున్నా వీళ్ళు దొంగ బోధకులు వీళ్ళంతా. ఆది కాండములో 1:26 సరిగ్గా అర్థం చేసుకోకుండా గానే ఏం చెప్తున్నారు వీళ్ళు? ఇదిగో దేవుడు మనతో మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము రండి అని చెప్పగానే, ఇదిగో దేవునితో పాటు ఇంకా 2 ఉన్నారేమో, ఇంకా 3 ఉన్నారేమో, ఇంకా ఉన్నారేమో, కనుక దేవుడు మనము అని చెబుతున్నాడు చూడు అని చెబుతూ మాట్లాడుతున్నాడు. నేనేమంటానంటే, దేవుడు నిర్గమకాండంలో చెప్పినట్టుగా ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద ఉన్న నీళ్ళ ఎందైనా కానీ దేని రూపము చేసుకోనకూడదు, దేనికి సాగిలపడి నమస్కారము చెయ్యకూడదని నేను చెప్పిన మాట ప్రకారంగా, ఈ మాట ప్రకారంగా దేవుడు తన పక్కన ఇంకొక దేవుణ్ణి కూర్చోబెట్టుకుంటాడా అని ఈ కోణంలో చెబితే, వాళ్ళు ఇంకొక కోణంలో అయితే దేవుడు ఇంకొక దేవుణ్ణి తన మధ్యలో కూర్చోబెట్టుకోడు. కాబట్టి ఈ యెహోవా సాక్షులు ఏం చెప్తున్నారు అంటే, ఇదిగో ఈయననే దేవుడు, కుమారుడైన దేవుడు కాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కుమారుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామము, త్రియేక నామము. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈ నామమును మనము సరిగ్గా అర్థం చేసుకోకుండా, ప్రియ దేవుని బిడ్డలారా, సరిగ్గా మనము ఆలోచన చేయకుండా అనేకమైన మాటలను ఈరోజు మాట్లాడి విశ్వాసులను దూరపరుస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా చాలా మాటలు మాట్లాడుతున్నారు. చూడండి, ఒకసారి మన వీడియోలో చూస్తే చాలా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతూ, నీ అంతు నేను చూస్తానని ఒకడంటే, నీ అంతు నేను చూస్తానని ఒకడంటే. దేవుని బిడ్డారా, ఇదంతా కూడా మనం ఆలోచన చేస్తే కంటెంట్ దొరకకుండా, వీళ్ళకు కంటెంట్ దొరకకుండా కాబట్టి లేని కంటెంట్ను రూపొందించుకుంటున్నారు అంతే. ఎందుకు? వ్యూస్ కోసం, ఎందుకు? సబ్స్క్రైబర్స్ కోసం, ఎందుకు? ప్రజలనందరినీ వాళ్ళ కంటెంట్ దొరకలేదు కనుక
కంటెంట్ దాన్నే ఏర్పరచుకొని ప్రజలను అందరినీ ఏం చేస్తున్నారు? తప్పుత్రోవ ప్రకటిస్తున్నారు, తప్పుత్రోవ చూపిస్తున్నారు. ఈరోజు క్రైస్తవ సమాజాన్ని గలిబిలిలోనికి నడిపిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఒక్కసారి వీళ్ళ బోధ ఎటువంటి బోధ మనం ఆలోచన చేసుకోవాలి. ఎటువంటి బోధలో వీళ్ళు ఉన్నారో మనం ఆలోచన, వీళ్ళ బోధలో వీళ్ళ ప్రకటన. అందుకే పాలకొల్లులో జరిగిన విషయం ఏంటంటే, పాలకొల్లును అక్కడున్న ప్రతిదాన్ని కూడా ఈ దొంగ బోధకులు ఏం చేసుకున్నారంటే స్వాధీనపరుచుకున్నారు. ఈ దొంగ బోధకులు అందుకే ఒక వీడియోలో మాట్లాడుతారు కదా, అవును నిజమే, వీళ్ళను దొంగ బోధకులను ఇలాగా గెంటు వేయాల్సిందే, ఇలాగా చూపించాల్సిందే, అవును నిజమే అని మాట్లాడుతూ అక్కడున్న దైవజనుడు ఇస్సాక్ అని, లేకపోతే మన అమ్మ తేజ కానీ, దేవుని బిడ్డ వాళ్ళను అసలు రానియకుండా చేసింది ఎవరనంటే ఎవరో కాదు, దొంగ బోధకులైన విఓయు వారు సంస్థ. దొంగ బోధకులైనటువంటి బోధకులను ఈరోజు సమాజము ఆహ్వానిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, సమాజం ఆహ్వానిస్తుంది. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు కదా, నిన్ను మోసపరచనీయపుడి, నిన్ను ఎవరిలో కూడా నిన్ను మోసపరిచితే ఎవరికి నష్టము? ఎవరికి నష్టం? నీకే నష్టం, నీ ఆత్మకు నష్టం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు చిన్న దేవుడని, ఈ తండ్రిని దేవుడు, పెద్ద దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, మధ్య దేవుడు అని ప్రకటిస్తున్నవారు, వాళ్ళ సంస్థలో వచ్చిన వారందరూ కూడా దేవుణ్ణి దూషించు దుర్భాషలాడుతూ దేవుణ్ణి ప్రకటిస్తున్నారు. దేవుని బిడ్డ, అందుకే మనం ఆలోచన చేయగలగాలి. ప్రతి దాన్ని మనం చూడగలిగితే వాళ్ళంతా కూడా దుర్బోధలే. అందుకే ఆనాటి నుండి పరిచయం మొదలుపెట్టిన నుంచి వీరు సైతాను యొక్క గుడ్లు అని పెట్టి కమ్మేలు పెట్టి విడుదల చేస్తే రాత్రికి రాత్రి సభ్య సమాజం, వాళ్ళ సభ్య సమాజం కదిలొచ్చి ఉదయం కాగానే నువ్వు ఇలాగ పెట్టావు కదా అని దాడులు చేస్తున్నారు. సత్యము లేకుండా అసత్యాన్ని పట్టుకుని దాడులు చేసినంత మాత్రాన గెలిచినట్లా. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు కదా, మీ ఆత్మను మిమ్మల్ని మీరు మోసపరచకుండానట్లుగా మనం ఏం చేయాలంట? జాగ్రత్త పరచబడాలి. అందుకే ఈ ఆదికాండంలో చెప్పినట్లుగా వీళ్ళు ఈ దేవుడు ఎటువంటి వాడు అంటే సర్వశక్తి సమర్థుడు. ఈ దేవుణ్ణి ఒకంతగా కొలవగలుగుతామా? ఈ దేవుణ్ణి రెండంతలుగా కొలవగలుగుతామా? మూడొంతులుగా కొలవగలుగుతామా? యేసుక్రీస్తు ప్రభు మాట్లాడాడు కదా, ఎదుగో నేను వెళితే మీ దగ్గరికి వేరొక ఆదరణకర్త మీ దగ్గరకు వస్తారని చెప్పగానే, ఎదుగో దేవుడు ఉన్నాడు కదా, ఇదిగో ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు. ఎలా చెప్పగలుగుతున్నారు వీళ్ళంతా అనంటే, ఇదిగో ఒక యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన బాప్తిసం పొంది బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తా ఉన్నారు? ఇదిగో ఆకాశం తెరవబడుట, ఆకాశంలో నుంచి ఒక శబ్దం వస్తుంది, ఇదిగో ఇతడి నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నానని చెప్పి. అక్కడ పావురము ఆ సమయమున యేసయ్య దగ్గరికి రావటాన్ని మనం చూస్తాం. అక్కడ యేసయ్య నిలబడ్డాన్ని మనం చూస్తాం. అంటే ఎంతమంది కనపడుతున్నారు? ముగ్గురు కనపడుతున్నారు. ఎవరెవరు? ఆకాశం తెరబడుట, అక్కడ నుంచి తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడు? ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము. పావురము ఒకటి. దేవుడు శరీరధారిగా ఉన్నటువంటి దేవుడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఒక. ఇదిగో ముగ్గురు దేవుళ్ళు కనపడుతున్నారు గనక ముగ్గురున్నారు వీరు అని చెప్పి. అంటే శిష్యులకు ఆనాడు అర్థమయ్యే రీతిగా చెప్పటానికి వేరొక ఆదరణకర్త మీ మధ్యకు వస్తాడు అని చెప్పటానికి వాడిన పదమే కానీ ఇక్కడ చూపించిన దృశ్యము అందుకేమంటారంటే కళ్ళతో చూచినట్టు కూడా ఒక్కొక్కసారి మనము నమ్మకూడదండి. కళ్ళతో చూపిస్తున్నాడు దేవుడు, అవును అక్కడ చూపిస్తూ ఉన్నాడు. ఆకాశము తెరవబడుట, అక్కడ
అక్కడ దేవుని స్వరం వినపడట, ఇక్కడ భూమి మీద ఆయన బాప్తిసం పొందుకొస్తున్నారు. అందుకే మాట్లాడుతున్నారు. కాదు చూపించిన మాత్రాన దేవుణ్ణి కొలవలేము ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన శక్తిని కొలవలేము, ఆయన ఎత్తును, ఆయన వైశాల్యమును మనం కొలవలేము, రీసెర్చుల ద్వారా మనము కొలవలేము ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు, ఎవరినో మిమ్మల్ని మోసపరచకుండానట్లుగా మమ్మల్ని మీరు జాగ్రత్త పరచుకున్నాడు. ఇంకా ఎన్నో విషయాలు ఇందులో ఉన్నాయి. ఒక్కొక్కటిగా చిన్న బిట్స్గా మీ మధ్యకు నేను తీసుకొని రావడానికి ఇష్టపడుతున్నా. ఎందుకంటే ఈరోజు ఈ దుర్బోధకులు, ఈ BYUI వాళ్ళు దుర్బోధకులు ఎన్నో విషయాలను ఒకరికరిస్తూ మాట్లాడుతున్న మాటలు దీంట్లో రాసి పెట్టి చూపిస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఒక్కొక్కటిగా మీ మధ్యకు నేను తీసుకొని వస్తాను కనుక ఈ విషయాన్ని గమనించాల్సిందిగా ప్రభు నామములో తెలియపరుస్తూ అందరికీ వందనాలు.